Good morning, everyone. I don't know if anybody can see me. Sorry, my whole purpose is not to actually chat or something, but I just came back from my workout and I've seen. Okay, అందరికీ అర్థం కావాలి. ఎనీవేస్ సారీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అట్లా కాదు. ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్. అందుకే అప్పుడప్పుడు ఐ మైట్ టాక్ ఇన్ అ ఫ్లో ఇన్ ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్. బట్ సీ, ఐ వాంట్ యూ ఆల్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్. ఇప్పటివరకు నా కెరియర్లో నేను ఏం చేసినా ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ త్రూ మై కన్సెంట్. ఎవరు ఫోర్స్ చేయలేదు నన్ను. నాకు ఇష్టం అని చెప్పేసి నా ఫ్యామిలీ కానివ్వండి, మీరందరూ కానివ్వండి, నన్ను ఒక చోట వచ్చి తీసుకొని పెట్టారు. అండ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ ఆర్ సెలబ్రిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు ఎనీ ప్రొఫెషన్లో దే హ్యావ్ సర్టన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. I didn't want to talk about it. Maybe I'm not anta mature enough or anta experience ledu naku, but నాకు తప్పు అనిపించినప్పుడు నేను చెప్పాలి. ఓకే, సో నేను ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న షోస్ జబర్దస్త్, డ్రామా జూనియర్స్లో ఆన్ జ్యూరీ ఉన్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ గోల్డ్ రష్ అండ్ జాక్పాట్. సో జబర్దస్త్ గురించి ఏమైతే జరుగుతోందో ఈ మధ్య, ఐఎమ్ నాట్ ది ఓన్లీ వన్ టు బీ ఆన్సరబుల్. అది ఎంతవరకు నేను సమ్మతిస్తాను లేదు అనేది ఇట్స్ నాట్ వాట్ ఐఎమ్ రైట్ నౌ గోయింగ్ టు టాక్ అబౌట్. బట్ ది అదర్ షోస్, డ్రామా జూనియర్స్ ఈస్ బీయింగ్ వెరీ, ఆల్ దీస్ 4 shows are being liked by a lot of people, not liked by few. అన్నీ అందరికీ నచ్చాలని లేదు. సో ఎవరీ చాయిసెస్, ఎవరీ ఒపీనియన్స్, ఎవరీ టేస్ట్, దాన్ని బట్టి నచ్చడం నచ్చకపోవడం అని ఉంటుంది. ఒకళ్ళకి ఒకటి కరెక్ట్ అయినప్పుడు నచ్చినప్పుడు ఇంకొకళ్ళకి అది కరెక్ట్ అవ్వదు, నచ్చదు. సో దీస్ ఒపీనియన్ బయాస్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇలాంటివి. సో నేను ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు చెప్పాలని ఎందుకు లైవ్గా వచ్చానంటే, జాక్పాట్ అనే షో కొన్ని ప్రోమోస్ ఇంతకుముందు, ప్రోమోస్ అనేవి బేసిక్గా ఆ షో, ఆ ఎపిసోడ్ చూడాలి అని అట్రాక్ట్ చేయడానికి హైలైట్స్ చెప్పాలి బేసిక్గా. బట్ పాస్ట్ ఫ్యూ టైమ్స్ నుంచి అది మొత్తం డీవియేట్ అయిపోతుంది. సో ఇంతకుముందు శేషు గారు జాక్పాట్ షోకి వచ్చినప్పుడు ఏదైతే జరిగిందో, ప్రోమో ఏదైతే వేశారో, దట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అక్కడ. సో ఎడిటింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒకటి జరిగింది, తర్వాత ఇంకోటి జరిగింది, దాన్ని ప్యాచ్ చేసేసి ఫ్లోలో చూపిస్తారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో రియాక్ట్ అయిన వాళ్ళు, నేనన్నా ఒకవేళ నాకేం తెలియకుండా ఆ ప్రోమో చూస్తే అనుకుంటాను డెఫినెట్లీ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని. బట్ ప్రోమో అలా కట్ చేయబడింది సో దట్ యూ ఆల్ కెన్ వాచ్. సో చూసిన వాళ్ళకి అర్థమైంది చాలామందికి దట్ అది ఎందుకు ఎప్పుడు పెట్టారనేది. ఆ లేవడం పడిపోవడం అనేది అక్కడ వచ్చిన అమౌంట్, ఫిగర్స్, అదే ఏదైతే డబ్బులు జాక్పాట్లో లేస్తాయి పడతాయి, అది దాని గురించి మాట్లాడారు. కానీ అది ప్రోమోలో పెట్టింది సమ్వేర్ ఎల్స్. దీని గురించి నేను నా డైరెక్టర్ గారితో అండ్ కన్సర్న్ పీపుల్తో చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ మిస్లీడింగ్ ద పబ్లిక్, విచ్ ఈజ్ నాట్ గుడ్. ఆఫ్టర్ దాట్ ఒక 2-3 times ఇంకా జరిగే ఇలాగే నేను చెప్పాను. నౌ ఆది వచ్చాడు జాక్పాట్ షోలో, ఒక ప్రోమో కట్ చేయబడింది. మేబీ there is no cooperation or coordination with my team. I want to say sorry for whoever is watching this. I'm not happy with the promo. Entertainment మొత్తం డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, నాకు దాని చేతిలో లేదు బేసిక్గా. సో బట్ యాజ్ అ పబ్లిక్ ఫిగర్ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నేను జాక్పాట్ ఇస్ ఎంటైర్లీ మై, అంటే నేను నడిపిస్తున్న షో. ఐఎమ్ సోలో హోస్ట్. అక్కడ వచ్చిన వాళ్ళని అది జరుగుతున్నప్పుడు నేను చూశాను, నా 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 ప్రమేయంలో జరిగింది అంటేనే ఇట్ ఈస్ నాట్ గుడ్. బట్ ఒక ఆర్టిస్ట్గా ఎవరికైనా ఇలాంటి షోస్ జరిగినప్పుడు ఒక ఎక్స్టెంపో ఉన్నప్పుడు, అంటే ఒక స్క్రిప్టింగ్ ప్రాపర్గా ఉండదు. మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో, తెలుగు ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు కదా, కొన్ని పదాలు ఇస్తారు, వాటిని జత చేసి ఒక ఎస్సే లాంటిది రాయడం, అలాంటివి ఉంటాయి. సో మాకు కూడా అలాంటి ఏమంటారు, దే గివ్ అస్ సమ్ ప్రాంప్టింగ్ యాజ్ ఇన్ ఇలా ఇలా ఇలా. నా షో మటుకు వాట్ ఎవర్ షో ఐ డూ,
కొన్ని జబర్దస్త్లో నేను మా డైరెక్టర్స్ కలిసి ఇంట్రొడక్షన్స్ ఇవ్వడం కానీ వెన్ ఇట్ కమ్స్ టు మై యాంకర్ లింక్స్. డ్రామా జూనియర్స్ ఇస్ ఎంటైర్లీ మై టాక్. అది అక్కడ ఎవ్వరు దే గివ్ మీ టోటల్ వర్క్ ఫ్రీడమ్. సో అక్కడ ఏం లేదు. గోల్డ్ రష్ ఇస్ ఆల్సో ఇలాంటిది, కొన్ని లింక్స్ ఇస్తారు, దాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. జాక్ పాట్ కూడా ఇనీషియల్లీ ఇంట్రోస్ ఇస్తారు, తర్వాత అంతా నేను నడిపేది. సో అలా బ్రెయిన్ స్టార్మింగ్ జరిగినప్పుడు వెన్ ఇట్ ఈస్ నాట్ అ లైవ్ షో, ఇట్ ఈస్ రికార్డెడ్ షో కాబట్టి చాలా మాట్లాడకూడనివి వస్తాయి, అందులో మంచి పంచెస్ కూడా పేలుతాయి. సో ఫర్ యాజ్ అ డైరెక్షన్స్ టీమ్ కానివ్వండి, ఎడిటింగ్ టీమ్ కానివ్వండి, ఛానల్ ఆన్ ద హోల్ బిఫోర్ పోస్టింగ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ టు సీ, కొన్ని చూసుకోవాలి. నేను ఈ విషయమై చాలాసార్లు నేను చెప్పాను, వార్నింగ్గా కాదు, నేను అర్థం చేయించాను. ఐ నో వీ వాంట్ టు, అంటే మనం సపరేట్గా స్టాండ్అవుట్ అవ్వాలి, తెలుసు నాకు, ఓకే, వీ హ్యావ్ టు స్టాండ్ అపార్ట్. సో జబర్దస్త్ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ టుడే ఇస్ బికాస్ రెస్ట్ ఆఫ్ ద లాట్ కంటే డిఫరెంట్ ప్రోగ్రామ్ కాబట్టి. సో అలా జాక్ పాట్ కూడా, సంజీవ్ గారు ఈజ్ మై డైరెక్టర్, జబర్దస్త్లో కూడా ఆయనే. నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉండింది ఆల్వేస్. ఆయనతో ఆలీ టాకీస్ చేశాను అండ్ జాక్ పాట్ చేస్తున్నాను ఇప్పుడు. ఐ డోంట్ నో what is going to happen after this statements or after this thing of mine. I don't know how he's going to react, but I tried telling him a lot of times. He's someone who's very creative and I respect a lot about him, but it is going off the track, deviate అయిపోతుంది. సో నేను అది ఆ ప్రోమోలో ఏం మాట్లాడుకున్నా, ఎడిటింగ్ చేసినా, సో యాజ్ అ డైరెక్టర్ వాళ్ళు ఇది పెట్టకుండా ఉండాల్సింది, బట్ దాన్నే ప్రోమోగా పెట్టడం, ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ మై ఫాల్ట్ ఎట్ ఆల్. మాట్లాడాను అక్కడ, మూతి అనడం కానివ్వండి, ఆది అక్కడ మాట్లాడడం కానివ్వండి. సో యాజ్ ఆర్టిస్ట్ మేము కూడా క్రియేటివ్గా ఉంటాం కాబట్టి మేము ఏదో మాట్లాడుతుంటాం. డైరెక్టర్ మీద, మొత్తం టీం మీద మాకు నమ్మకం ఉండాలి. అరే మేము ఏం మాట్లాడినా కూడా, మేము ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే మాటలు, ఇబ్బందిగా కనిపించే యాంగిల్స్ని వాళ్ళు తీసేస్తారు. ఆ నమ్మకం ఉంటేనే మేము ఫ్రీగా చేయగలుగుతాం. సో దట్స్ వాట్ వీ డిడ్ అండ్ అన్ఫార్చునేట్లీ అదే ప్రోమోగా పెట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ స్పీకింగ్ లైక్ దట్. నెక్స్ట్ టైం నుంచి దిస్ ఈస్ అ లెసన్ టు మీ ఆల్సో, దట్ ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ పికింగ్ మై వర్డ్స్ అండ్ చూసింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. ఇంతకు ముందు కూడా ఇంతకంటే పిచ్చిగా ఏదో మాట్లాడుంటా, మైండ్ లేకుండా, సెన్స్లెస్గా. బట్ మై డైరెక్టర్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ అమికబుల్, దే హ్యావ్ బీన్ వెరీ సెన్సిబుల్ ఇనఫ్ టు డిసైడ్ వాట్ to be telecasted or what not to be. Okay, so this is, I am taking an opportunity like this. Ippudu ila Facebook live I can record direct ga nenu what I'm going through, what has happened. Every daniki 3 angles ఉంటాయి. నేనేం అనుకుంటున్నాను, మీరేం అనుకున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది. సో అవన్నీ దీని ద్వారా మీకు చెప్దామని చెప్పాను. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి. బట్ ఇట్స్, ఐ రియలీ లైక్ జాక్ పాట్ షో. నేను చేసే ప్రతి షో, నేను వేసుకునే ప్రతి బట్టలు ఎవ్వరికీ సంబంధం లేదు, నాకు నచ్చితే నేను చేస్తాను. సో నోబడీ ఫోర్సెస్ మీ, యాక్చువల్లీ nobody forces anyone. So what I wear, lot of you like, lot of you don't like, but I wear because I like. I am sure about being comfortable and looking good. Okay, so I'm not saying you should like it, మీరు కంపల్సరీ నచ్చాలని లేదు. గోల్డ్ రష్లో ఎలా అమ్మాయిలకి, ఆ మిడిల్ ఏజ్ గ్రూప్, పెద్దవాళ్ళకి నచ్చేలాగా అలా వేసుకుంటాను. జాక్ పాట్కి ఎలా కావాలో అలా వేసుకుంటాను. సో ఇట్స్, వీ హ్యావ్ అ ప్రొఫార్మర్, వీ హ్యావ్ సమ్, ఒక ప్లాన్ అంటూ ఉంటుంది. సో అకార్డింగ్లీ వీ డూ. ఐ థింక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాను నేను. సో దిస్ ఇస్ బేసిక్లీ రిగార్డింగ్ జాక్ పాట్ షోకి సంబంధించిన ప్రోమో. ఇంతకుముందు శేష్ గారు కానివ్వండి, ఇప్పుడు ఆది కానివ్వండి, జరిగిన విషయం ఇది. సో I want to appeal to my directors also like this. He's not reachable since few days. I wanted to talk. He's a very good, famous director even in Karnataka, Sanjeev Garu. So it's not happening, yeah. I don't know, but I'm leaving it to you all what will happen now anedi. I'm still in a learning process ikkada. Chaala mandi cheppinattu chaala tondarga naaku hype vachindi whatever, but I always say chaala mandiki చాలా సంవత్సరాల తర్వాత పేరు వస్తే ఆ హార్డ్ వర్క్ అలా చేసి, అండ్ ఇప్పుడున్నది కూడా చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అండ్ రన్నింగ్ కాంపిటేటివ్ వరల్డ్, ఏ ప్రొఫెషన్లో అయినా. సో అన్నీ ఇలా జరుగుతున్నాయి. ఇలా పైకి వస్తారు, ఇలా పడిపోతారు. సో నాకంటూ ఒక ఇమేజ్ మ్యాపింగ్ చేసుకుంటున్నాను. నా కెరియర్ నేను జాగ్రత్తగా చేసుకుంటున్నాను. నాకు నచ్చినవి చేస్తున్నాను. నచ్చకపోతే
నేను వద్దనడం నేర్చుకున్నాను. ఏ ప్రొఫెషన్లో అయినా నో అని చెప్పడం నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఐ హ్యావ్ డన్ దాట్. దిస్ ఈజ్ ఆల్సో సేయింగ్ నో టు సచ్ కంటెంట్. And I never leave any opportunity to thank all of you for all the support and love you always shower. Thank you so much. And I'm sorry I started your Tuesday on a very serious note, but I thought it was important. ఇది అవసరం చెప్పాలి. నేను ఇంకా కామ్గా ఉంటే నేను కూడా తను సపోర్ట్ చేస్తున్నట్టు అయిపోతుందేమో అని భయం వేసింది నాకు. బట్ నేను సపోర్ట్ చేయట్లేదు. నాకు కొన్ని నచ్చవు. బట్ అప్పుడప్పుడు ప్రొఫెషన్లో, ఏ ప్రొఫెషన్ అయినా ఇదని కాదండి, ఇది దీంట్లో కంటే హీనంగా చాలా చోట్ల ఉంటాయి. అవి కనపడవు, ఇవి కనిపిస్తాం. మేము అందరం కనిపిస్తాం చేసేది. బికాజ్ మా మెయిన్ మోటివ్ ఇస్ టు ఎంటర్టైన్ యూ. ఆ ఎంటర్టైన్ చేయడంలో మమ్మల్ని మేము డిస్కవర్ చేసే దాంట్లో అప్పుడప్పుడు శృతి తప్పుతాము. అవి సరిదిద్దుకుంటే మంచిది, సరిదిద్దుకోకపోతే తప్పు. సో దట్స్ ఇట్. దట్స్ వాట్ ఐ థాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా చెప్పడం అవసరం అనిపించింది, చెప్పాను. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ మేకప్. ఓకే 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 సో మీరు అందరూ ఏదో చెప్తున్నారు, చాలా మిస్ అయిపోయాను. ముందు ముందు కూడా ఏదో కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఓకే, సో దీనివల్ల అందరికీ తెలిసింది ఒకటే, ప్లీజ్ సే నో వేర్ యూ హ్యావ్ టు సే నో, ఎనీవేర్ ఎనీ టైమ్. ఇట్స్ యువర్ లైఫ్. నోబడీ హ్యాస్ ఎనీ రైట్. ఎవరికి హక్కు లేదు. మీరు కష్టపడి ఒక పేరు తెచ్చుకుంటారు, మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. ఈ ప్రొఫెషన్ ఎక్కడన్నా మీ ఆఫీస్లో ఈ క్లర్క్, ఈ క్యాషియర్, ఈ యూనో అసిస్టెంట్ మేనేజర్, ఇలాంటి అమ్మాయి, ఇలాంటి అబ్బాయి, అలాంటి అమ్మాయి, అలాంటి అబ్బాయి అని చెప్పుకోవడానికి మీ బిహేవియర్ ఆర్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఎస్ అన్న థమ్స్ అప్ చెప్పాలో చెప్పాలి, ఎక్కడ థమ్స్ డౌన్ చేయాలో చేయాలి. సో హియర్ ఐఎమ్ గివింగ్ అ థమ్స్ డౌన్ టు ఆల్ సచ్ స్టాఫ్. బట్ ఎస్, దెర్ ఈస్ అ థిన్ లైన్ బిట్వీన్ దట్ థమ్స్ అప్ అండ్ థమ్స్ డౌన్. ఆ థిన్ లైన్ కొంతమందికి ఇక్కడ ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, చాలామందికి ఇక్కడ ఉంటుంది. సో ఈ విషయం గురించి చాలాసార్లు మనం మాట్లాడాము. నేను ఒకటే చెప్తున్నాను, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకండి. ఓకే, ఒక పబ్లిక్ ఫిగర్గా నేను దీన్ని చెప్పాలి కాబట్టి నేను చెప్తే చాలామంది వింటారు, చాలామంది నచ్చకపోతే వినరు. దట్స్ దేర్ ఒపీనియన్ ఆబ్వియస్లీ. బట్ వినే వాళ్ళ కోసం ఐఎమ్ టేకింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ టెలింగ్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్. బట్ ఇట్ హ్యాపెండ్, జరిగింది కాబట్టి ఐఎమ్ సారీ. ఓకే, నచ్చకపోతే డెఫినెట్లీ చూడొద్దు. నోబడీ విల్ ఫోర్స్ యూ టు వాచ్. there are lot of options on television. మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే చూడకూడదు, అంతేగాని మీకు తెలియని వాళ్ళ గురించి ఏం జరిగిందో అసలు తెలియకుండా, అలా ఎందుకైందో తెలియకుండా వాళ్ళని తిట్టేయడం, వాళ్ళకి మనసులు ఉంటాయి, హర్ట్ అవుతారు. యూనో ఐమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. జబర్దస్త్లో కూడా చాలా మందిని చాలా రకాలుగా యూట్యూబ్లో కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో. అంటే డైరెక్ట్గా కనెక్షన్ ఉంది కదా అని వాళ్ళు ఎవరో. ఇప్పుడు నేను అనసూయ భరద్వాజ్, నేను ఒక యాంకర్ని, యాక్టర్గా కొన్ని ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను, ఒక ఆర్టిస్ట్గా. అంతే మీకు తెలుసు. నేను బయట ఒకళ్ళకి కూతుర్ని, ఒకళ్ళకి వైఫ్ని, ఒకళ్ళకి కోడల్ని, ఇద్దరు పిల్లలకి అమ్మని, ఒకళ్ళ ఇద్దరు చెల్లెళ్ళకి అక్కని. సో ఇవన్నీ అందరిలాగే నాకు రిలేషన్స్ ఉంటాయి. నేను గట్టి మనసు ఈ ఇండస్ట్రీలో ఇవన్నీ విని చాలా తట్టుకుని గట్టిగా అయ్యాను. కానీ అదే మనసు, అదే హార్ట్ అందరికీ ఉండదు ఫ్యామిలీలో. దే ఫీల్ డిస్టర్బ్డ్. సో ఐ వాంట్ యూ టు అన్నీ తెలుసుకుని చేయాలి. నచ్చలేదు వీళ్ళది, వదిలేయండి వాళ్ళని. వాళ్ళ మా నాన్న వాళ్ళు పోతారు, పైకి వస్తారు, పోతారు. మీరు చూసుకోండి. జస్ట్ ట్రై టు ఫైండ్ రీజన్స్ టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఇంత కోపంలో, ఇంత హేట్రెడ్లో వచ్చేదేముంది? అంత బ్యాడే. మైండ్ని, హార్ట్ని యూ హ్యావ్ టు ట్రైన్ సచ్ దట్ ప్రతి విషయంలో మంచి చూడాలి. సో ఈరోజు మేము ఇప్పుడు జబర్దస్త్లో ఏం జరిగినా, ఇప్పుడు ఈ మధ్య ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది, అది అందరూ అటువైపే వస్తున్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళ లైఫ్లో ఇంతకంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే వాళ్ళు అవే చేసుకుంటారు. సొసైటీలో భయంకరంగా అమ్మాయిలకి సేఫ్టీ లేదు, మేము టెలివిజన్లో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం హద్దు దాటామనుకుంటే అది కొంతమంది చెప్తే వింటారు, లేదా చడంగా చూడాలి అంటారు కదా, అది జరుగుతుంది. మీరు ఇంకా ఇంపార్టెంట్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ లైఫ్లో ఎంతకంటే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయేమో
మీ సేవింగ్స్ ఉన్నాయి, మీరు సొంతం ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లలు ఫీజు కట్టాలి, వాళ్ళ కోసం సేవింగ్స్ చేయాలి, అలాంటివి ఆలోచించండి. దిస్ ఇస్ ఎవరి లైఫ్ గురించో ఏదో వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది, తెలియకపోతే వాళ్ళు పోతారు. దట్స్ ఆల్. సో జస్ట్ ట్రై టు బీ హ్యాపీ. మీకు హ్యాపీ అనిపించేది చెయ్యండి, నచ్చకపోతే వదిలేయండి. దట్స్ ఆల్, సింపుల్. ఓకే, అండ్ హ్యావ్ అ హ్యాపీ టైమ్ ఎవ్రీవన్. జస్ట్ బీ హ్యాపీ. ఓకే, ఈరోజు పొద్దున ఒక ఫోటో పెట్టాను కదా నేను, అది చాలా మందికి నచ్చలేదు, బట్ నాకు ఎందుకో దట్ వాజ్ సమ్ టైమ్ దట్స్ హౌ ఐ లాఫ్ యూజువల్గా. సో పెట్టేసాను, మీకు నా వేరే రకాల ఫేస్లు కూడా తెలియాలి కదా అని పెట్టాను అనమాట. కొంతమంది తడుచుకుంటే సారీ అబౌట్ దట్. ఓకే, బట్ ఎనీవే, హ్యావ్ అ గుడ్ డే ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ బీ హ్యాపీ అండ్ హెల్తీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ యూ.